శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారామ సభలు జరుగుతున్నాయి. వీటికి భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు ప్రజలు తరలి వస్తున్నారు. టెక్కలి సభలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మండలి సభ్యులుగా గెలిపించినటువంటి చిరంజీవులు మేష్ గారికి మిత్రుడు మన జోనికి పార్టీ తరపున పర్యవేక్షిస్తున్నటువంటి దామర్ల సెల్ల సత్య గారికి ఈ రోజు టెక్కలి నియోజకవర్గం నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రాజకీయాలు మారిపోయాయి. ఏదైనా ఒక చిన్న సమావేశం పెట్టాలంటే డబ్బులు ఇవ్వాలి, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి, వాహనాలు పెట్టాలి. కానీ నేను చేసుకున్న అదృష్టం ఏమిటో ఒక్క ఫోన్ కాల్ తోనే 24 గంటల్లో ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇంత సైన్యం ఇక్కడికి వచ్చారు. జీవితాంతం ప్రాణమున్నంత వరకు మీకు సేవ చేసినా సరే మీ రుణం తీర్చుకోలేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే మా యువ నాయకుడు లోకేష్ బాబు నాయకత్వంలో టెక్కలి శంఖారామ సభలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి, నాయకుడికి, ప్రజలకి హామీ ఇస్తున్నాను. నా చివరి శ్వాస వరకు ప్రజా సేవకే అంకితం అవుతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా ఎంత అదృష్టవంతుడు ఎవరూ లేరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి టెక్కలికి నేను శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ప్రోద్బలం, మనందరి దివంగత నేత ఎర్రన్నాయుడు గారు ఆశీస్సులతో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానంటే ఇంతకంటే ఈ జన్మకి నాకు ఏమి కావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను మీకు కొత్త కాదు, మీరు నాకు కొత్త కాదు. 5 సార్లు ఎమ్మెల్యేగా మీ యొక్క అభిమానంతో, మీ యొక్క సహకారంతో ఎన్నికయ్యాను. కానీ అధికారం అంటే ప్రజలకి సేవ చేయడమే అని చెప్పనుకున్నాను. అధికారం అంటే కష్టమున్న కార్యకర్తకి అండగా ఉండడమే అనుకున్నాను. అధికారం అంటే 10 పనులు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండడమే అనుకొని పరిపాలన చేశాను తప్ప అధికారంలో ఉన్నా, ప్రభుత్వం నా చేతిలో ఉన్నా, మంత్రిగా ఉన్నా సీమకు కూడా హాని తలపెట్టకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆదరించి పనిచేశాము. కాబట్టే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా 100% తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఈ 5 పర్యాయాల్లో ఎన్నో ప్రభుత్వాలను చూశాను, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. ప్రభుత్వం అంటే ప్రజలకి సేవ చేయాలి, ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలి. కానీ 2019వ సంవత్సరంలో ఒక దారుణం ఈ రాష్ట్రానికి జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మోసపోయారు, దగాపడ్డారు. ఒక్క అవకాశం అని చెప్పి ఒక మూర్ఖుణ్ణి, ఒక దుర్మార్గుణ్ణి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం మన యొక్క దౌర్భాగ్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలది తప్పని చెప్పి వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను. చాలా మంది అనొచ్చు, ఏంటి అచ్చెన్నాయుడు గారు ప్రజల మీద తప్పు పడుతున్నారని. తప్పు కాదా? ఎవడో కొత్తగా ఆకాశం నుంచి దిగొచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి నేను మంచివాడను, రేపు అధికారంలోకి వస్తే మీకు సేవ చేస్తాను,
మీ రుణం తీర్చుకుంటానంటే మనం ఓట్లేసామంటే అది ప్రజల తప్పు కాదు. కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోపిడీ చేసినటువంటి 16 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగకి ఓటేసి ముఖ్యమంత్రి చేయడం ప్రజలు చేసిన తప్పో కాదో ఒక్కసారి విఘ్నులైనటువంటి ప్రజలందరూ ఆలోచన చేయాలి. 5 సంవత్సరాలు నిద్రలేని రాత్రులు గడిపాం. ఈ రాష్ట్రంలో 42 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఉంటుందా, ఏమవుతుంది, అందరం భయంగా గడిపినటువంటి రోజులు గుర్తుకు తెచ్చుకోవాలి. అందుకే మనందరం మళ్ళీ సింహాల్లా తయారు ఇవ్వాలి. నేను చాలా సభల్లో చెప్పాను, మన పార్టీ లేకుండా చేయాలని. తప్పుడు కేసులు పెట్టారు, అక్రమంగా అరెస్టులు చేశారు, జైల్లో పెట్టారు. జైల్లో పెడితే భయపడిపోతామనుకున్నాం, జైల్లో పెడితే పార్టీలు మారిపోతారనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నీ వైసీపీ పార్టీ లాగా గాలికి పుట్టలేదు. జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ పేదవాడి రక్తం నుంచి పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ పేదవాడి హృదయాలలో పుట్టిన పార్టీ. ఈ పార్టీని నువ్వు, నీ తాత, తండ్రి ఏమీ చెయ్యలేరని చెప్పాను. నేను మీటింగుల్లో చెప్తే మీరందరూ గుసగుసలాడేవాళ్ళు. 160 స్థానాలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని సంవత్సరంన్నర నుంచి మాట్లాడుతున్నాను. చాలా మంది అచ్చెన్నాయుడికి పిచ్చి పట్టిందా ఏంటి, రాష్ట్రంలో 160 సీట్లు అంటున్నాడు, వస్తాయని చెప్పి అందరం అనుకున్నామా? రేపు మళ్ళీ ఈ రోజు టెక్కలి శంకరరావు సభ ద్వారా తెలియజేస్తున్నాను.